గట్టు మీద రామసలకావే ఈ కలికాలంలో స్వామి రూపంలో వస్తున్నాడుగా కనుక వ్రతం చేసే విధానం చెబుతారు. శ్రద్ధగా వ్రతం చేసేవారు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర మీద కావించాలి. స్నానం చేసుకుని పట్టు పీతాంబరాలు కానీ నూతన వస్త్రాలు కానీ ధరించాలి. ఈ రోజున మా గృహంలో శ్రీ సత్యనారాయణ వ్రతం జరుగుతుందని చెప్పి సంకల్పం చేసుకుని బంధుమిత్రాలకు వర్తమానం పంపాలి. వారందరూ రాగానే పూజాస్థలం ఎంచుకుని గోమయము చేత అలుకొని వరిపిండి పసుపు కుంకుమలు కలిగిన చూర్ణంతో ముగ్గులు పెట్టాలి. ఒక పీఠను ఏర్పాటు చేసి ఆ పైన తెల్లని వస్త్రం పరిచి బియ్యం పోసి కలిసి ఆరాధనకు తగిన ఏర్పాటు చేయాలి. బ్రాహ్మణుడు రాగానే ఆదిదక్షిణ గావించి తాంబూలం ఇచ్చి బ్రహ్మస్థానం వచ్చి సత్యనారాయణ వ్రతం ప్రారంభం చేయాలి. వ్రతం చేసేవారు నియమంగా నిష్టగా లేదు కాదు రాదు అనే శబ్దం లేకుండా ఉన్నవి ఉన్నట్లుగా స్వామి సమర్పిస్తూ వైభవంగా స్వామిని పూజ ప్రారంభం చేయాలి. మొదటగా మహాగణపతిని, తర్వాత జీవితం ప్రభావితం చేసే ఆదిత్య నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, పంచలోకపాలకులు వారి వారి స్థానాల్లో మాత్రమే బ్రాహ్మణ మంత్రం చెబుతుంటే శ్రద్ధగా ప్రతిష్ఠించుకోవాలి. ఇక సత్యనారాయణ స్వామి ధ్యానం చేసుకుని ఆ కలశపైన స్వామి ప్రాణప్రతిష్ఠ జరిపించుకొని స్వామి ప్రతిమను కానీ చరామంలో ఉండే రూపాయి నాణాలు కానీ స్వామిగా భావించి పంచ అమృతాలతో అభిషేకం చేయాలి. ఆ పైన సర్వ ఉపచారాలు చేస్తూ స్వామి ఆ యొక్క వ్రత విగ్రహాన్ని మండపంలో ఉంచి లతల చేత, పువ్వుల చేత, పుష్పాల చేత, తులసీ దళాల చేత, విశేష పరిమళ ద్రవ్యాల చేత స్వామిని బ్రాహ్మణ మంత్రం చెబుతుంటే గంధ పుష్పాలతో అక్షతలతో అర్చించాలి. ఇక పూజ పూర్తిగా కాగానే స్వామి వారి కథలు విని కథలలో స్వామి మహత్యం తెలుసుకుని సత్యనారాయణ స్వామి ప్రీతిగా పంచపక్ష పరమాణాలు కానీ శక్తి మేరకు లేని వారు రంభాపరం క్షీరం పాలు మిష్టమాలు కలిపిన గోధుమ రూకను స్వామికి నైవేద్యం చేసి తీర్థప్రసాదం తీసుకుని వచ్చిన అతిథులకు భోజనాలు పెట్టి బ్రాహ్మడికి మంటకు దానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు సంగి ఆశీర్వచనం పొంది ఉపవాస దీక్షను సాయంకాల సమయంలో పెడవాలి. ఈ విధంగా వినమ్రంగా ఎవడైతే సత్యనారాయణ స్వామి విధి విధానాలుగా పూజిస్తాడో స్వామి అనుగ్రహం కలుగుతుందని శ్రీ సత్యనారాయణ స్వామి ఈ విధంగా చేయాలని స్వామి సెలవిచ్చిన వాడు. ఇది శ్రీ కాండే ప్రథమోధ్యాయ సమాప్త. బోల్ సత్యనారాయణకి జై. సుకృతాలు తద్వారా ఆ కష్టాలు తొలగించే కోసం స్వామి అనుగ్రహించమని చెప్పి ప్రార్థించాలి. మీరు చేసిన పూజా పుణ్యాలే మిమ్మల్ని రక్షిస్తాయి కదా. కనుక ఇంతవరకు నువ్వు చేస్తున్న ప్రతి పూజా పునస్కారం అంతా కూడా పరోపకారం ఇదం శరీరం పర్ల కోసమే కదా. చేస్తున్న విషయం అంతా కూడా పర్లకే వస్తుంది కదా. కనుక నీవు అర్చించడం లేదు, స్వతహాగా చేయకపోవడం వల్ల నీకు ఈ స్థితి ఉంది అని చెప్పగానే స్వామి ఎంత కష్టాలైనా సరే నేనేమైనా వ్రతం చేస్తాను అని చెప్పగానే సత్యనారాయణ దేవా బాంఛిదారవర్పద కోరిన కోరిక తీరాలంటే శ్రీ సత్యనారాయణ వ్రతం చేయాలి. చేస్తే చాలు. యజ్ఞం చేయనక్కర్లేదు, యాగాలు చేయనక్కర్లేదు, తపస్సు అక్కర్లేదు. నియమంగా నిష్టగా ఆదరించేంత వరకు చేసిన వారికి సత్ఫలితాలు ఉంటాయి కదా అని చెప్పి అన్నట్ట. స్వామి వ్రతం చేయాలన్నారు. వ్రతం అంటే ఆశామాష కాదు. బంధుమిత్రులు పిలవాలట, సభాస్థలు ఏర్పాటు చేయాలట, గొప్పగా పూజా పురస్కారం చేయాలట. ఇదంతా కష్టంతో కూడుకున్న వారు. వచ్చిన అతిథులకు పెట్టాలి, వచ్చిన సపర్యలు చేయాలి, బ్రాహ్మణులకు తాంబూలాలు ఇవ్వాలి, ఫలపత్ర పుష్పాలు సమర్పించాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చూస్తే పేదవాడిని ఈ ధర్మంగా ఆచరిస్తారు. ఎన్ని కష్టాలను సరే వ్రతం చేస్తారు. కనుక నాకున్న మార్గం వల్ల నిన్ను పూజించే విధానం కాబట్టి ఈ రోజున నీ వ్రతం కోసం భిక్షమిత్రానికి వెళ్తాను. ఆ భిక్షమిత్ర వ్రతంతో ఏదైనా వస్తే అంతా నీకు వచ్చిస్తారు మహాప్రభో. కనుక సత్యనారాయణ వ్రతం చేస్తారు కావున నాకు శక్తి ప్రశాంతం చెప్పి స్వామి వేడుకున్నాట. భగవంతుడు విన్నాడు. భగవంతుని వ్రతం చేస్తాను కానీ స్వామి అనుకరించి రాస్తున్నాడు. పిలుపు లేకుండా కానీ బంధువులందరూ కూడా సక్రమంగా సత్యనారాయణ స్వామి ముందుగా వచ్చేశారు. శక్తి లేని చెప్పి బాధపడుతున్న సమయంలో తమ శక్తిని చేర్చి సత్యనారాయణ స్వామి మండపాన్ని ఏర్పాటు చేశారు. తగిన సామాగ్రి అంతా సమకూర్చారు. లేదు కాదు రాదు అనే శబ్దం లేకుండా మామూలు చేతితో రాకుండా రంభాపరం క్షీరం పాలు మిశ్రమాలు ఫలపత్ర పుష్పాలు నారికేరాలు ఎవరితో విధంగా వాళ్ళు ఆ వ్రతంలో తీసుకుని వచ్చారట. చూడగానే సత్యనారాయణ స్వామి మండపం ఏర్పాటైంది. అంతేకాకుండా వ్రతంలో కావాల్సిన సామాగ్రి ఒకరొకటిగా చేరుకుందరా. ఇది చూసి బ్రాహ్మణుడు విస్మయం పొందుతున్నాడు. స్వామి నీ మహత్యం ఈ విధంగా ఉంటుందా? వ్రతం చేస్తా అంటేనే ఈ విధంగా వస్తే చేస్తే ఎలాంటి ఫలితం ఇస్తావో తెలుసుకున్నాను మహాప్రభు. కనుక సత్యనారాయణ స్వామి మహత్యం తెలుసుకున్నాను. అందుకే కాబోలు ప్రజలందరూ కూడా నీ వ్రతం చేస్తారు అని చెప్పనుకుని సంతోషంతో తనకున్న జోడించి
ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ స్వామి వ్రతం చేసి మార్గ మధ్యంలో ఈ వ్రత మహత్యం చెప్పాలనుకున్నాడు. ఒక కట్టడం కొన్ని వాడు వస్తే కట్టడం కొన్ని వాడిని చెబుతున్నాడు. సత్యనారాయణ స్వామి అంటే ఏమిటి, ఏ విధంగా ఫలితాలు ఉంటాయి, ఏ విధంగా దాని విషయంలో చెప్పాడు. ఈ విధంగా స్వామి అనుగ్రహం కూడా వచ్చిందిరా. కనుక మహావిష్ణు చెబుతున్నాడు. ఆ కట్టడం కొన్ని వాడు వ్రతం చేస్తా అనగానే మామూలు కర్రపురలు కాస్త సుగంధ చక్కెరగా మారిపోయాయి. సంతోషపడుతూ స్వామి మహత్యం తెలుసు. శ్రీ స్కాందేవి మాకాండే సత్యనారాయణ స్వామి విధాపరీతం ద్వితీయోధ్యాయ సమాప్తి. తెలుసా, వ్రతం చేస్తా అనగానే స్వామి అనుగ్రహం కలిగి కోరికలు తీరుతాయి. సంతానం లేని వారి స్వామి అపుత్రస్యగతిర్నాసి, నేను కూడా సంతానం కోసం బాధపడుతున్నాను, సంతానం లేదు స్వా. అయితే రాజులే చేయాలా, ఎవరు చేసినా స్వామి అనుగ్రహం ఉంటుందా అని చెప్పగానే స్వామి వ్రతానికి పేదలు జరిగిన వ్యత్యాసం కానీ కులపోతులతో సంబంధం లేదని కూడా చెప్పాయట. వెంటనే ఆ వైశ్యుడు విన్నాడు. తన భార్య లీలావతితో వచ్చాడు. వ్రతం జరుగుతుంటే కూర్చున్నాడు. శ్రద్ధగా విన్నాడు. విన్న తర్వాత చెబుతున్నాడు, స్వామి మేమైతే వ్రతం చూశాను, శ్రద్ధగా విన్నాము, వ్రత మహత్యం తెలుసుకున్నాం. అయితే భగవంతుడు విన్నాడు. ఆ విధంగా చెప్పగానే స్వామి అనుగ్రహం కలిగి తదాస్తు అన్నాడు. కొంతకాలానికి ఆ వైశ్య దంపతులని సాధువు అతని యొక్క భార్య లీలావతి కలిసి ఒక సంతానం కలిగిందట. వెంటనే తన భార్య భర్తను అడుగుతుంది, స్వామి ఇది శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యం సభ, ఎన్నో దేవుడికి పూజిద్దాం అనుకున్నావు, చేయలేకపోయావు, చేస్తే కలిగే ఫలితం కూడా రాలేదు, కానీ సత్యనారాయణ వ్రతం చేస్తాను కానీ సంతానం ఇచ్చాడు. అయితే మనంగా వ్రతం చేస్తాం, ప్రతిజ్ఞ చేశాము, తీసుకుందామని చెప్పి అడిగింది. కానీ వైశ్యుడు ఆలోచించాడు. హౌరా, వ్రతం అంటే మామూలు విషయం కాదు, బంధువులు పిలవాలి, ఖర్చులు అవుతాయి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఖర్చులు అయినాయి, కనుక ఏ విధంగా చేసినా పర్వాలేదు, దాటవేయాలి అని చెప్పి అనుకున్నాడు. వెంటనే భార్య పిలిచి, సాధ్వి వ్రతం అంటే ఆశామాష కాదుగా, బంధువుల సమక్షంలోనే చేయాలట, ఇలాగో అమ్మాయికి నామకరణం చేస్తాం కదా, ఆ ఏ రోజు నాడు వ్రతం చేద్దామని చెప్పి మొదటిసారి దాట వేశాడు. ఆ రోజు రాగానే బంధువులు అధికంగా వచ్చారు. వాళ్ళని చూడాలా, వ్రతం చెప్పి కూర్చుంటామా తగదని చెప్పి 3 మాసాలకి ఏకాంతంగా చేసుకుందామన్నాడు. 3వ మాసం రాగానే ఎవరు లేకుండా అనాథంగా చేసుకుందామా 6 మాసాలు కన్నాడు. ఈ విధంగా జాతక పుంసాలు సీమంతాల పేరు చెబుతూ ఎలాగో స్వామి రాడని, స్వామి వచ్చిన అడగని, ఒకవేళ ఏదో రకంగా చెబుదామని చెప్పే దానిలో చేస్తే ఖర్చులు అవుతాయి, చేయకపోతే గొడవలేని చెప్పి ధనం ఖర్చు అవుతుందని చెప్పే భావనలో వ్రతాన్ని దాటవేస్తున్నట. కుమార్తె కళావతి పేరు పెట్టాడు. అలా ముందుగా పెంచి పొంచి విద్యార్థులు చెప్పించి యుక్త వయసు రాగానే వివాహం జరిపించాడు. ఆ వివాహానంతరం అల్లుడు రాగానే అల్లుడికి సత్యనారాయణ స్వామి అంటే ఏమిటి, ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, కోరికలు ఏ విధంగా తిరుగుతాయి, ఏ విధంగా దాటవే వచ్చినా కూడా చెప్పాట. గడికి పోయిన మామగారు అల్లుడు గారు కూడా స్వతహాగా వ్యాపారస్తులు కాబట్టి ధనం పైన కోరిక ఉండి ఖర్చు అని చెప్పే భావనలో దాటవేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా కోరికలు ఉంటే స్వామి వ్రతం చేస్తాం, మా కోరిక తీర్చమంటారు. కోరిక తిరగానే ఏదో రకంగా సాగులు చెబుతూ దాటవేస్తారు. ఇదంతా స్వామి గురించి చెబుతున్నాడు కదా. అవునా, వీడేమిటి న్యాయంగా ధర్మంగా ఉంటాన్నాడు, కలికాలంలో అధర్మాన్ని తాండవించని చెప్పి అధర్మమే చేస్తున్నాడు. అబద్ధాలు ఆడడం ప్రారంభం చేశాడు. ఉండి లేవని చెప్పి అబద్ధాలు ఆడుతున్నాడు. అయినా సత్యనారాయణ వ్రతంలో ధనం పైన కోరిక ఉందా, అసలు ఈ వ్రతంలో ధనంతో ముడిపెట్టే కార్యక్రమం ఉందా? అక్షతలతో పూజిస్తే ఐశ్వర్యం వస్తుంది, గంధ పుష్పాలతో పూజిస్తే సౌభాగ్యం తిరిగి వస్తుంది, ఇక భోగాలుగా పడితే భాగ్యాలుగా తిరిగిస్తారే. ఇక వచ్చే అతిథులు తన వాళ్ళే, ఇక భోజనం చేసి సత్రమలు చేసుకునే వాళ్ళు కూడా తన వాళ్ళే కదా. బ్రాహ్మడిగా చెప్పే మంత్రం ఎటువంటి భక్తి భావం తప్ప భగవంతుడిగానే ఏమైనా తీసుకుంటారా, భోగ భాగ్యాలుగా ఇస్తే ప్రసాదాలుగా తిరిగిస్తారే. ఇందులో ఐశ్వర్యం తావేమైనా ఉంటుందా? కనుక ఎప్పుడైతే ధనంతో ముడిపెట్టి ఖర్చు అని చెప్పి భావించి దూరం చేసుకున్నాడో తప్పకుండా దూరం అవుతారు అని చెప్పి ప్రదాస్తున్నాడు. నా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చెప్పగానే చూస్తున్నగానే ఏ ధనం అయితే ఉందని చెప్పి భావిస్తున్నాడో ఆ ధనమంతా కూడా చూడగానే చూడస్తుంది. తినడానికి కృష్ణాలు పడుతూ అనేకమైన కృష్ణాలు సంప్రాప్తి అయ్యాడ. ఇక ఆ విధంగా స్వామి కోల్పోయి అనేకంగా బాధపడుతూ చివరికి దొంగగా అనుమతింపబడి చెరసాల మందిగా మారిపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కళావతి లీలావతి తప్పు చేశామని ప్రాచిత్యం చేసుకుంటామని సత్యాన్ని సమర్థం చేసి మరలా ప్రారంభం చేస్తే చెబుతున్నాడు కదా, వ్రతం అంటే ఆశావాస కాదని, చేస్తా అంటే సక్రమం రాసినని, ఇలా కష్టాలు సంప్రాప్తి అవుతాయని ఇదే మహత్యమైన సంవత్సరించిన వారిని. ఇది శ్రీ స్కాందే రేవాకాండే తృతీయోధ్యాయ ప్రారంభ సమాప్తి. సత్యనారాయణ స్వామి ప్రీత్యర్థం అదాలకైంకర్యాన్ని విదాసి సత్యనారాయణ స్వామి గోవింద. మరి వైశ్య వస్తుంటే అడుగుతున్నారు, వైశ్యుల పడవ సామాగ్రి ఏంటండి అంటే, స్వామి మా వద్దకు ఏమీ లేవు, ఆకులున్నాయి అవి ఉన్నాయని చెప్పి అడవిలోకి వచ్చాము కాబట్టి తీసుకెళ్తున్నామని చెప్పి
అబద్ధాలు పలికరట. రాజుగారు బ్రతుకు తెరువు కోసం స్వామి అనుగ్రహం వల్ల భార్యాపుత్రికలు చేసిన వ్రత మహత్యం వల్ల ధనకర వస్తువాదాలు ఇస్తే అవి వ్రతంలో వాడవని చెబితే అవన్నీ కూడా అర్చితంగా మనమే సంపాదించమని చెప్పే భావనతో ఆ యొక్క సత్యనారాయణ స్వామి రూపంలో ఉన్నాడని తెలిసి తప్పు చేస్తూ అబద్ధాలను ప్రారంభం చేశారు. స్వామి ఎవరి అనుగ్రహం వల్ల రాలేదు, కష్టపడి ఆకులను తీసుకెళ్తున్నామని చెప్పి అబద్ధాలు పలికారట. స్వామి విన్నాడు. అవురా, సర్వాంతర్యాల స్వామి నాకు తెలియదా ఏ విధంగా ద్రవ్యం వచ్చింది, ఏ విధంగా ఉందో తెలుసు కదా. ఎప్పుడైతే నా సమక్షంలో తెలిసి కూడా తప్పు చేశారో కదా ధర్మో రక్ష సత్యం వద, సత్యం చెప్పిన వారికి ఫలితం ఉంటుందని చెప్పగానే చూస్తున్నగానే ఏ నోటితో ఆ విధంగా ఆకులు అలవలున్నాయని చెప్పారు. అదే విధంగా ధన కనక వస్తువుల మొదలుగా ఆకులుగా అలవలుగా మారిపోయాయి. మూర్చపోయి తెలివి తెచ్చుకొని మళ్ళా ప్రార్థన చేస్తే చెబుతున్నాడు. సర్వాంతర్యామైన సత్యనారాయణ స్వామి మహావిష్ణువుని మహావిష్ణువు కార్యక్రమం కలిగి అనేటువంటి కష్టాలతో తల్లి కుమార్తె చెబుతోంది, అమ్మ ఎప్పుడు చేసే వ్రతం కాబట్టి చేసే బ్రాహ్మణుడు మన వాడే ఎంతసేపైనా కూర్చుంటాడు, భగవంతుడు అయితే మన మధ్య ఉంటాడు, కానీ బంధువులైతే రాదు కదా, బంధువులు ఏమనుకుంటారో వారికి ఉపచారాలు చేయకపోతే ఏమనుకుంటారో అని చెప్పి అనుకుని ధోరణిలో స్వామి కంటే అతీతంగా బంధువుల కోసం పరితపించసాగారు. ఇక చేస్తున్న వ్రతం స్వామి కోసం ఈ విషయం మర్చిపోయి ఏ విధంగా చేసిన పర్వాలని చెప్పి భావించి ముగించే లక్ష్యం చెప్పి అవకతవకగా చేసి తీర్థ ప్రసాదం కూడా తీసుకోకుండా బంధువులతో మాట్లాడసాగరట. ఇదంతా స్వామి గమనించారు. అవరా చేసే వ్రతం నాదని, అందులో నన్నే విస్మరిస్తే ఏమవుతుందో తెలుసుకుంటా అని చెప్పి యథాస్తన్నాడు. చూస్తున్నగానే ఏ విధంగా బంధువుల కోసం అయితే ప్రకటించిందో ఆ చూస్తున్నగానే స్వామి కనుగొని కోల్పోయి అనేకంగా కూడా కష్టాలు సంప్రాప్తి అయ్యి ఆ విధంగా బంధులే మాయమైపోయే విధంగా కనబడిందట. వెంటనే తప్పు తెలుసుకుని తప్పు చేశామని ప్రార్థించి అడిగితే చెబుతున్నాడు, స్వామి వ్రతంలో స్వామి కంటే ఉత్కృష్టం ఎవడు కాదని, స్వామి కంటే అతీతంగా ఎవరి కోసం ఆరాధన అక్కర్లేదని, వచ్చేవాడు తన కోసం కూర్చోవాలి తప్ప ఎవరి కోసం వ్యత్యాసం ఇవ్వకూడదని చెప్పి చెప్పగానే జీవితాంతం తప్పు చేయ మహాప్రభు స్వామి కంటే గొప్పవాళ్ళని చెప్పి అనుకుని ఆ విధంగా వ్రతం చేసి మళ్ళా ప్రారంభించి తీర్థప్రసాదం తీసుకుని తప్పులు లేకుండా శ్రీ సత్యనారాయణ స్వామి విధి విధానాలతో పూజించే కారణంగా స్వామి అనుకుని కలిగినగా కనుక మహావిష్ణుడు నారదా వ్రతం అంటే ఆశామాషాలని చేసే పరందాముని పూజని, ఈ పూజలో భక్తి భావంతో మంత్రభాగం క్రియాభాగం లోపం లేకుండా వ్రతం చేయాలి తప్ప ఏదో అంగు ఆర్భాగం కోసం చేసే విషయం కాదని తెలుసుకోవాలని గ్రహించాలని స్వామి సరిపించిన వాడు. ఇది శ్రీ స్కాందే రేవాకాండే చతుర్థోయాసమాప్తిగా సౌభాగ్యంగా చేస్తే సిరి సంపదగా మారిపోయేట. ఈ విధంగా వ్రతం సాగుతోంది. ఆ వ్రతం అందులోనే ఆ విధంగా వ్రతం చేస్తుంటే ఆ మార్గంలోనే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్న సమయం కూతురుంటే బాగుండేది. 2 గ్లాసులు ఇప్పటి నుంచే తాగిపిస్తున్నాను మా అల్లుడికి. అప్పుడు నా కూతురు చేసుకోడు, ఉన్నా బాగున్నా అంటాడు కానీ అప్పుడు దాక్కుని పారిపోతాడు ఎక్కడ. ఆడు వేరే వాళ్ళని చూసుకుంటాడు. నాకు లవర్ ఉంది, నేను లవ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అరే అందరూ ఉంటాను, నువ్వు ఒక్కదాని ఏంటి? అంటే ఎలాగుంటే అలాగే వస్తారు అంటే నా ఫోన్లో అయితే అలాగే వస్తారు, యాజ్ ఇట్ ఈస్ వస్తారు. ఎలా ఉన్నాయంటే చెప్పాలి. కొంచెం కొంచెం
తీయాలి ఆంటీనే బాది ఆంటీ దాక్కుంటారు ఎప్పుడు వెళ్ళే దొరికేశారు, పొద్దున్నే దొరికేశారు. అది ఆకుని జీవిని పాలైనా తాగొచ్చంట, ఫ్రూట్ అయినా తినొచ్చంట. అలా మనం చెప్పలేము. కాకపోతే ఏంటో తెలుసా, వండి ఉప్పేసి వండి ఉప్పు కారాలు వేసి తినకూడదు. ఇప్పుడు చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. నాకేం తెలుసు ఆడొస్తాడని. ఇప్పుడు పాట పెట్టే టీవీలో పెట్టు. కట్టు మీద మసలగావే గోరింటాకెట్టుకున్న సందా మామావే అంతే. తీరకపోతే ఏం బాగుంటుంది ఎవరికి చెప్పుకుంటారు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. గట్టు మీద